నిర్మాత 'దిల్ రాజు'కు టెక్నాలజీ వెంటపడ్డ ప్రతిసారి భంగపాటు ఎదురైతుంది. 18 ఏళ్ల కిందటే టెక్నాలజీ వెంటపడ్డారు 'దిల్ రాజు'. ప్రభాస్‌తో తీసిన 'మున్నా' సినిమాను అప్పట్లో టెక్నికల్ బ్రిలియన్స్‌గా ఆయన చెప్పుకున్నారు. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, అదిరిపోయే సంగీతం తమ సినిమా ప్రత్యేకతలన్నారు. అయితే ఆ సినిమా ఆడలేదు. కంటెంట్‌ని నమ్ముకొని సినిమాలు తీసే 'దిల్ రాజు' అప్పుడప్పుడు 'మున్నా' లాంటి ప్రయోగాలు చేశారు. అలా చేసిన ప్రతిసారి ఆయనకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. చివరికి మరో నిర్మాతతో కలిసి చేసిన ప్రయోగాలు కూడా ఆయనకు కలిసి రాలేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'శాకుంతలం'. అన్నీ తానే గుణశేఖర్ తీసిన ఈ సినిమాలో మధ్యలో జాయిన్ అయ్యారు 'దిల్ రాజు'. గ్రాఫిక్స్ గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు తన భవిష్యత్ కార్యాచరణకు పెట్టుబడిగా 'శాకుంతలం' సినిమాను తీశారు. కట్ చేస్తే 'శాకుంతలం' కూడా భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా ద్వారా 'దిల్ రాజు' ఎంత టెక్నాలజీ నేర్చుకున్న విషయం పక్కన పెడితే, ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం మాత్రం 'దిల్ రాజు', 'గుణశేఖర్‌కు పెద్ద దెబ్బే. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు తమ్ముడితో మరోసారి టెక్నాలజీ బాటపట్టారు 'దిల్ రాజు'. ఇదొక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు. సౌండింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని వివరించారు. కథ కంటే టెక్నికల్ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టామని, అందుకే టైం కూడా ఎక్కువ తీసుకున్నామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈసారి కూడా 'దిల్ రాజు'కు పాజిటివ్ రిజల్ట్ రాలేదు. మొదటి రోజు మొదటి ఆటకే తమ్ముడు తేలిపోయాడు. 'దిల్ రాజు' చెప్పిన టెక్నికల్ అంశాల్ని ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. సో ఓవరాల్‌గా టెక్నాలజీ నమ్ముకోవడం కంటే కథను నమ్ముకుంటే ఫలితం ఎలా ఉంటుందో 'దిల్ రాజు'కు తెలిసిందనమాట.